వాస్తవం చెప్పాలంటే ఇలా బిహేవ్ చేయడం ఎందుకంటే నాకు జరగని అన్యాయాలు చాలా జరిగినాయి. దాని గురించి నేను పట్టించుకోవడం లేదు. అందరికీ జరిగినాయి, జరుగుతున్నాయి కూడా. కానీ మా కుటుంబం అట్లా బతకల. నా భార్య ఎవరో కాదు, నల్లపరెడ్డి శ్రీనివాస్ కూతురే. నా కోడలు ఎవరో కాదు, డీజీ దినేష్ రెడ్డి తమ్ముని కూతురు. మరి ఆ రోజు ఏమైనారు? నంబర్ 1 మున్సిపాలిటీ రాజశేఖర రెడ్డి పెద్దాయన, మా పెద్దాయన ఏడున్నాడు నాకు తెలియదు, కానీ నన్ను పొగడని రోజు లేదు. లాస్ట్గా నా మాల్ ఇవన్నీ చేసి మా కమిషన్ని కడపకు ట్రాన్స్ఫర్ చేయించారు. అప్పుడు వాళ్ళ బాగుమంది అక్కడ చైర్మన్గా ఉన్నాడు. ఇదే రాజశేఖర రెడ్డి గారి కుమారుడు జగన్ రెడ్డి వస్తే నా ఆఫీస్లో ఉండే వాళ్ళందరినీ మున్సిపల్ చైర్మన్, మున్సిపల్ కమిషనర్లు, ఇంజనీర్లు అందరినీ ఇక్కడి నుంచి ఉండే వాళ్ళని ట్రాన్స్ఫర్ చేసుకొని పోయినారు. హ్యావ్ సమ్ హిస్టరీ. ఎదురు రామచంద్రుడు ఎవరు? నేను అదే జూబ్లీస్లో నేను ఉంటే 3వ ఇల్లు అన్న ఉంటాడు. మిథున్ కోతాడా పిల్లోడు? నాకైతే పిల్లోడు బాధేసింది. ఇప్పుడు అన్న నేను రానికూడదు అనేదానికి. ఐ డోంట్ వాంట్ ఇన్సల్ట్ ఎనీబడి. అన్ని తప్పులు చేస్తారు, అన్నీ చేస్తారు, భరించవచ్చు, ఫ్రాక్షన్ చేయొచ్చు, చంపుకోవచ్చు, కొట్టుకోవచ్చు. కానీ ఇంట్లోకి వచ్చి వాడు కూడా వస్తే పర్వాలేదు, పరిగిమాల నాయలందరూ మా ఇంటి దగ్గర గేట్ అవతలు ఉండే వాళ్ళు కూడా లోపలికి వచ్చి ఇష్టానుసారం మాట్లాడితే ఏంటి పరిస్థితి? ఐఎమ్ ఫీలింగ్ సాడ్ ఫర్ పెద్దిరెడ్డి అన్న. ఏమా మా అన్నకన్నా చాలా చిన్నోడు, అంతా తెలుసు నాకు. దెర్ ఆర్ వెరీ గుడ్, అందరూ బాగుండేవాళ్ళు మా అన్నతో. అంటారు నన్ను, నీకెందుకురా చదువురా అని అన్నా, కానీ పెద్ద బాధపడాల్సిన పని లేదు. కానీ నా బాధను మీరు ఎవరు అర్థం చేసుకోవడం లేదు. ఈజ్ ఎ రోగ్. నేను వారి గురించి మాట్లాడితే కూడా అసహ్యం. గుట్టలో ప్యాకెట్లు పెట్టుకుంటే అమ్మేవాడు మా ఇంట్లోకి భార్య అమ్మితే వాడి ఇంట్లోకి నా ఇంట్లోకి వస్తాడా? ఎన్ని చీనా గేట్లు కొట్టినాడు అంటే వానికి ఎంత లోకువా? క్షమించండి వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు. ఈవెన్ టు ద జగన్ ఐఎమ్ టెలింగ్ యూ. ఒకప్పుడు ఇదే వెంకట్రామరెడ్డి వాళ్ళ నాన్నకి ఎన్ని వేలు గుద్దినాం. ఈరోజు నా భార్య ఓటు వేయలేని పరిస్థితి. ఎక్కడున్నారు ఇంకా? ఐఎమ్ వెరీ సారీ, ఐ ఫీల్ సారీ, ఐ షుడ్ హ్యావ్ డన్. నా పెయిన్ మీకు ఎవరికి అర్థం కాదు. ఈరోజు కూడా చెప్తాను వైఎస్ఆర్ దయచేసి, వాడు మీ పార్టీకి ఎటువంటి సహాయ సహకారాలు చేయలేడు. బాగా సరే, ఎనీ పాలిటీషియన్ దే మేక్ మనీలే. ఐఎమ్ నాట్ లీస్ట్ బాదర్డ్ అబౌట్ దట్. క్షమించండి, నేను చెప్పుకోవాల్సిన అవసరం లేదు. కానీ ఐఎమ్ ఫీలింగ్ బ్యాడ్. చదువుకున్న బాగానే, ప్రపంచం అంతా చూసినాను. నేను రిక్వెస్ట్ చేసిన, ఏందో సాయమాన కడతానో ఏదో అంట. వద్దు, వాడు మా ఊర్లో ఓట్లు లేదు. నేను ఈరోజు ప్రమాణంగా చెప్తున్నా, వాడు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్లు మేము ఒప్పుకో.
మా జనం ఒప్పుకోరు. సర్వనాశనం చేసినాడు మున్సిపాలిటీని అన్ని విధాల. ఆడపిల్లలు మనం 307 కొట్టడమా పెద్ద కుమారుడు? రియల్ ఐమ్ ఫీలింగ్ సారీ. ఆడకూడదు మారకూడదు ఎన్ని రోజులు చేయగలం? I shouldn't have done. My pain. ఎవరికి జరగనేటి అన్యాయాలు నాకు జరిగినాయి. జైలు పోవడము ఏదో కేసులు పెట్టమంటే కాదు. The fellow uttered a lot